లాస్య ఇచ్చిన ఆన్సర్తో కిషోర్కి మాట కట్టయిపోయింది. కన్నీళ్లని బలవంతంగా ఆపుకొని 4 నెలలు కష్టపడి కొన్న డిజైనర్ ఫ్రాక్ని లాస్య పాదాల ముందు పెట్టి, హ్యాపీ బర్త్డే లాస్య, నేను నీకు ఇవాళ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటే నువ్వే ఊహించని కానుకిచ్చా అనేసి అక్కడ్నుంచి వెనక్కి తిరిగాడు. రే కిషోర్, నీ డబ్బులు తీసుకోలేదు అని ఫ్లోర్ మీద పడిన డబ్బుల వంక చూస్తూ అన్నాడు సురేష్. ఆ మాట విన్న కిషోర్కి విపరీతమైన కోపమొచ్చింది. కింద పడున్న నోట్లన్నీ తీసి అతని ముఖం మీద విసిరికొట్టి, తీసుకురా చీటర్, నేనే నీకు ఆ గిఫ్ట్గా ఇస్తున్నా అని కళ్ళెర్ర చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అతనలా తిరగ్గానే సురేష్, కమాన్ బేబీ, మూడంతా స్పాయిల్ అయింది, ఈ రాత్రిని స్వర్గంలా మార్చుకుందాం, లెట్స్ సెలబ్రేట్ యువర్ బర్త్డే అని కిషోర్కి వినిపించేలా అంటూ లాస్యను పైకి లిఫ్ట్ చేసి ఆమె లిప్స్ ను తన లిప్స్ తో గట్టిగా లాక్ చేశాడు. తన ముందే సురేష్ తో ఇంటిమేట్ గా ఉన్న లాస్యను చూసిన కిషోర్కి మొదటిసారిగా ఆమె మీద విపరీతమైన అసహ్యం కలిగింది. అక్కడ్నుంచి బయటికొచ్చి జోరున పడుతున్న వానలో అలాగే తడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. గుండెల్లో వేల అగ్నిగోళాలు విస్ఫోటనం చెందినట్టుగా విలవిల్లాడిపోయాడు కిషోర్. ఏడుస్తూ అలాగే కాసేపు ఒంటరిగా వానలోనే నిలబడ్డాడు. లాస్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయాడు. చివరికి డబ్బు కోసం బరితెగించిన ఇలాంటి అమ్మాయి తనకు దూరం అవ్వడమే మంచిదని మనసుకు నచ్చజెప్పుకున్న కిషోర్ బైక్ ఎక్కి తన రూమ్కి బయలుదేరాడు. రూంలోకి ఎంటర్ అవుతున్న కిషోర్ ఫోన్కి సడన్ గా వరుస పెట్టి మెసేజెస్ వస్తున్నాయి. బీప్ సౌండ్స్ విని, ఈ టైంలో ఇన్ని మెసేజెస్ ఎవరు చేసి ఉంటారు అనుకుంటూ ఫోన్ ఓపెన్ చేసిన కిషోర్ మొదటి మెసేజ్ చదివి ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు. ఫోన్ని పట్టుకున్న అతని చెయ్యి సన్నగా వణకడం స్టార్ట్ అయ్యింది. కంగ్రాచ్యులేషన్స్ పసుపులేటి కిషోర్, నీ 7 ఏళ్ల పేదరిక శిక్ష పూర్తయింది అని ఒక మెసేజ్ వచ్చింది. వణుకుతున్న చేతులతోనే మరో మెసేజ్ ఓపెన్ చేసి చూశాడు. ఈ రోజుతో నీపై ఉన్న అన్ని నిబంధనల్ని పసుపులేటి ఫ్యామిలీ ఎత్తేసింది, వెల్కమ్ టు ద బిలియనీర్స్ క్లబ్ అని మెసేజ్ చదివాడు. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేని కిషోర్ రూంలోకి వెళ్లి కూర్చుని మిగతా మెసేజెస్ ని కూడా జాగ్రత్తగా చదివి ఒక రకమైన ఫీలింగ్ తో నిద్రపోయాడు. మరుసటి రోజు పొద్దున్నే హుషారుగా నిద్రలేచి బ్యాంక్కి బయలుదేరాడు. ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన సిలికాన్ సిటీ బ్యాంకు చేరుకున్నాడు. ఆ బ్యాంకు ముందు ఎన్నో లగ్జరీ కార్స్ పార్క్ చేసున్నాయి. బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే ఆ బ్యాంకులో అకౌంట్ ని యాక్సెస్ చేయగలరు. తలదించుకుని నేరుగా మెట్లెక్కి బ్యాంకులోకి వెళ్తున్న కిషోర్ ఎదురుగా ఫోన్ చూసుకుంటూ పరధ్యానంగా దిగొస్తున్న దీపికాని గమనించుకోకుండా ఢీకొట్టాడు. కింద పడ్డ దీపిక కిషోర్ని, అతని చీపు బట్టల్ని చూసి, హే ఇడియట్, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఇంతకీ ఎవరు నువ్వు? ఊపుకుంటూ వచ్చేస్తున్నావు, పోవతలకి అని కసురుకుంది ఆ అమ్మాయి. దీపికని చూసి కిషోర్ సమాధానం ఇవ్వకుండా, పాపకి మనమెవరో తెలియక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిలే అని మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు. అతని నవ్వుకి ఇరిటేట్ గా ఫీల్ అవుతూ, రే ఎదవా, ఆర్ యు డెఫ్? వెళ్ళమంటే వినపట్లేదా? ఎందుకు నవ్వుతున్నావురా ఈడియట్ అని అరిచింది. ఆమె మాటలకు రియాక్ట్ అవ్వడం అనవసరం అనుకున్న కిషోర్ సైలెంట్ గా బ్యాంకు లోపలికి వెళ్లిపోయాడు. హలో బాసు, ఇదేమన్నా నీ అత్తారిల్లు అనుకున్నావా? ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్లిపోవడానికి? ఇదేం సత్రం కాదు, వరల్డ్ టాప్ మోస్ట్ బ్యాంక్, బయటికి నడు అంటూ గోల చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మాటలకు ఫీల్ అయి, హలో మేకప్ పాప, మర్యాదగా మాట్లాడు, నాకు లోపల పనుంది, లోపలికి వెళ్లాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలని రాజ్యాంగంలో రాసుందా అని కఠినంగా అన్నాడు కిషోర్. కిషోర్ మాటలకు కోపగించుకున్న దీపిక, యూ బెగర్, హౌ డేర్ యూ అని అతన్ని కొట్టేందుకు చెయ్యి పైకెత్తింది. కిషోర్ రియాక్ట్ అవ్వకముందే ఆ చేతిని ఆపింది. అప్పుడే అక్కడికొచ్చిన ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కుందన. తనను మధ్యలోనే ఆపిన కుందనను చూసి, హాయ్ కుందన, కరెక్ట్ టైంకి వచ్చావు. చూడు, వీడెవడో కూడా తెలీదు, బ్యాంకులోకి వితౌట్ పర్మిషన్ ఎంటర్ అవుతున్నాడు, ఆపబోతే నన్నే తిట్టాడు, బస్తీ ఎదవా అని కంప్లైంట్ ఇచ్చింది దీపిక. ఇట్స్ ఓకే దీపిక, మీరు వెళ్ళండి, ఐ విల్ హ్యాండిల్ ఇట్ అని దీపికని పంపించి కిషోర్తో మాట్లాడడానికి వెనక్కి తిరిగింది కుందన. కాని అతను అక్కడ కనిపించకపోవడం చూసి, పాపం ఇది కూడా నార్మల్ బ్యాంక్ అనుకుని వచ్చుంటాడు, కాదని తెలుసుకుని వెళ్లిపోయి ఉంటాడు అనుకుంది. తన రూంలోకి వెళ్లబోయిన కుందన
బ్యాంకు లోపలికి ఎంటర్ అయి విఐపి సెక్షన్ వైపు వెళ్లబోతున్న కిషోర్ను చూసి గుండె ఆగినంత పని అయ్యింది. హే నిన్నే ఆగు! అసలెలా వచ్చావు లోపలికి? ఈ బ్యాంక్ నీలాంటి వాళ్ల కోసం కాదు, వెళ్ళు అని మృదువుగా చెప్పి అతన్ని ఆపింది. ఆ పాప గోల అయిపోయింది, ఇప్పుడు నీ గోల మొదలైందా అని మనసులోనే అనుకున్న కిషోర్ కుందనతో మాట్లాడుతూ, మీరు పొరబడుతున్నారు, నాకీ బ్యాంకులో అకౌంట్ ఉంది అని సమాధానమిచ్చాడు. కిషోర్ వైపు చూసిన కుందనికి అతని అవతారం చూసి విపరీతమైన కోపమొచ్చింది. గట్టిగా తిట్టాలనిపించింది. కాని తన చుట్టూ ఉన్న కస్టమర్స్ డిస్టర్బ్ అవుతారు అన్న కన్సర్న్తో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, హలో గల్లీ ఫెలో, నీ దగ్గరున్న ఏటీఎం కార్డు అకౌంట్ బుక్ ఏది ఇక్కడ పనిచేయదు. ఇది కేవలం శ్రీమంతుల కోసం ఓపెన్ చేసిన బ్యాంక్. నీకు చెప్పినా అర్థం కాదు. నా టైం వేస్ట్ చేయకుండా దయచేసి బయటికెళ్ళు అని రిక్వెస్ట్ గా అంటూనే అరిచింది కుందన. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందన్న బాధలో నేనుంటే పొద్దున్నే మీ గోలేంటమ్మా అని విసుక్కుంటూనే ఆమెకి ఆన్సర్ చెయ్యకుండా విఐపి సెక్షన్ వైపు నడిచాడు కిషోర్. ఆ సెక్షన్లోకి వెళ్లడానికి కుందనకు, బ్యాంకు మేనేజర్కి, చాలా కొద్ది మంది విఐపి కస్టమర్స్ కు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఆ కస్టమర్స్ ఇందులోకి అడుగు పెట్టాలన్నా కూడా గోల్డెన్ కార్డ్ తప్పనిసరి. అందుకే కళ్ల ముందే తన మాటలు లెక్క చేయకుండా కిషోర్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయడం చూసి ఆమెకి ఎక్కడలేని కోపమొచ్చింది. హే, ఏం చేస్తున్నావు? చెవులు పనిచేయట్లేదా? ఆగు అని అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా విఐపి సెక్షన్ డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టాడు కిషోర్. నేరుగా వెళ్లి ఎదురుగా విశాలంగా ఉన్న ఆ గదిలో సోఫాలో దర్జాగా కూర్చున్నాడు కిషోర్. కొంప మునిగింది. మేనేజర్ చూస్తే నా పని అంతే. అబ్బా, వీడి దగ్గర గోల్డెన్ కార్డేం కర్మ, కనీసం ఆధార్ కార్డు కూడా లేనట్టుంది. కిషోర్ జీవితంలో ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినండి. సూపర్ హిట్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు.